హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనమైతే ఇక్కడ అన్న ఏరియా అనేది కొంగరగిద్ద ఏ మండలం కిందకి వస్తుంది? గూడూరు మండలం. ఏ డిస్టిక్ కిందకి వస్తుంది? మహబూబాద్ జిల్లా కిందకి. గూడూరు మండలం మహబూబాద్ జిల్లా కొంగరగిద్దకి అయితే రావడం అయితే జరిగిందండి. సో మీరు ఒకసారి ఈ ఫీల్డ్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ కాపు ఒకసారి మీరు చూసుకోవచ్చు అండి ఎలా ఉందో. సో చూడండి ఎలా ఉందో. కాయ సైజ్ అనేది చాలా అద్భుతంగా రావడం జరిగింది. కాయ కూడా చూసుకున్నట్లయితే ఎంత సన్నగా ఉందో చూడండి. తేజ రకానికి తగ్గట్టుగా ఉందండి. మంచి క్వాలిటీ సైజు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి కాయ. సో ఈ యొక్క వెరైటీ ఏంటి, రైతు తీసుకున్నటువంటి వెరైటీ ఏంటి, ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటని తెలుసుకుందాము. ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 6వ తారీఖు 2వ నెల 2025. ఈనాటికి కూడా మీరు తోట మొత్తం చూసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ మీద కనబడుతుందండి. మీరు చూడండి తోట ఎటు చూడండి, మంచి గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ మీద కనబడుతుంది. 6వ తారీఖు 2వ నెల 2025. ఇప్పటికి చూసుకున్నా కానీ తోట అద్భుతమైనటువంటి గ్రోత్ ఉంది అండ్ ఫ్లవరింగ్ ఉంది. అండ్ మొత్తం కూడా పైన కాప్ అనేది ఇంకా పిందెలు అనేవి చూడండి, పూత పిందె అనేది పడతా వస్తూ ఉంది. అసలు రైతు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి, ఆయన అవలంబించినటువంటి పద్ధతులు ఏంటి, ఆయన తీసుకున్నటువంటి సీడ్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఒకసారి మనము రైతు వారి మాటల్లో తెలుసుకుందాము. చూడండి చిన్న కాయ ఇంకా మొత్తం పిందెలని పడతా వస్తూ ఉంది. చూడండి ఎటు చూడండి మొత్తం కూడా ఇంకా పిందెలని పడతా వస్తూ ఉంది. గుజ్జు కాపు చూడండి ఎంత దగ్గర గనుపు అనేది ఉందో. సో అద్భుతమైనటువంటి కాపు దగ్గర గనుపు ఉందండి. మంచి కాయ సైజ్ అనేది బ్రహ్మాండంగా ఉంది. ఆయన తీసుకున్న వెరైటీ ఏంటి అన్న అంశం గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? నా పేరు డోమేష్ అన్న. డోమేష్ అన్న ఎక్కడన్నా మంది? ఇక్కడ కొంగరగిద్ద. సో ఇక్కడ మీరు ఎంత విస్తీర్ణంలో ఈ యొక్క మిరప సాగు అనేది చేశారు? 2 ఎకరాలు అన్న. 2 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న మీకు? నాకు 10-15 సంవత్సరాలు. 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉంది. సో 2 ఎకరాలు ఈ సంవత్సరం అయితే సాగు చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఇదే 2 ఎకరాలు చేస్తారా? ఏమైనా ఎక్కువ తక్కువ చేసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 2 ఎకరాలు చేస్తాం సార్. ఎప్పుడైనా కానీ కాన్స్టెంట్ గా 2 ఎకరాలనే చేస్తున్నారు. సో అన్నగారు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ వెరైటీ అనేది చాలా అద్భుతంగా మంచి కాప్ అనేది దగ్గరగా వచ్చిందండి. సైజు కూడా బ్రహ్మాండంగా వచ్చింది. చివరి వరకు ఇప్పటికి కూడా మంచి పూత ఉంది, మంచి ఫ్లవరింగ్ ఉంది. సో ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏమంటారు? అంటే మీరు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి అంటారా, లేకపోతే మీరు తీసుకున్నటువంటి సీడ్ గొప్పతనం అంటారా? సీడ్ గొప్పతనం అది. మేము ప్రతి సంవత్సరం వేస్తాం కానీ క్వాలిటీలు బాగాలేవు. ఈ సంవత్సరం 2 రకాలు వేసినాం. వర్షిక 22 ఏరేది వేసినాం. దాంట్లో ఇదే బాగున్నది, మంచిగా నచ్చింది నాకు. పంగబోసుడు కానీ ఇప్పటిదాకా కూడా మంచి గ్రోత్ ఉన్నది. కాయ కూడా ఇప్పుడు దాకా ఉన్నది, మంచిగా ఉన్నది. ఇప్పటికి కూడా పిందె పడతా ఉంది. అవును. ఓకే. ఇదే ప్రతి సంవత్సరం కూడా ఇదే వేసుకుందామని అనుకుంటున్నాను. 2 సంవత్సరాల కంచి వేసినా కూడా నచ్చలేదు. ఈ సంవత్సరం బాగా గ్రోత్ ఉన్నది, మంచి క్వాలిటీతో ఉన్నది. ప్రతి సంవత్సరం ఇదే వేసుకుందాం అనుకుంటున్నాం. సో అంటే మీరు గతంలో వేసుకున్న దానికంటే ఈ వెరైటీ అంటే బ్రహ్మాండంగా ఉందంట? బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు దాకా కూడా పచ్చగా ఉన్నదంటే, ఇంత పేరుని తట్టుకుని ఉన్నదంటే గ్రేటే. అవును. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి నల్లి ఉధృతికి మొత్తం కూడా తోటలని మాడిపోయి ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నల్లి ఉధృతి అనేది ఉన్నప్పటికీ మీరు చూడండి, నల్లి ఉధృతి ఉన్నప్పటికీ కూడాను పైన తోట అనేది ఎంత క్లీన్ గ్రోత్ అనేది ఉందో చూడండి, ఎంత ఫ్లవరింగ్ ఉందో చూడండి, కాపు ఎలా పిందెలా మారుతా ఉందో మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఈ విధంగా తట్టుకొని నిలబడుతుందంటే సీడ్ ప్రభావం అయితే అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మీరు తీసుకున్న యాజమాన్య పద్ధతి ఎలా ఉందండి? అంటే ఎన్ని రోజులకు మీరు స్ప్రే చేసుకోవడం జరిగింది? 10 రోజులకు అట్లా చేస్తాం. ఇక్కడ మీరు తీసుకున్న సీడ్ తో పాటు చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతి కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. సో కాబట్టి మీరు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి కూడా దీంట్లో ఒక రకంగా ఈ తోట ఈ విధంగా రావడానికి మీ యొక్క యాజమాన్య పద్ధతి కూడా ఒక భాగం అనేది నాకు తెలిసి నేనైతే చెప్పుకున్నాను. మీరు సీడ్ అని చెప్పినా కానీ నాకు తెలిసినంత వరకు మీ యాజమాన్య పద్ధతి కూడా బాగుందండి. సో చివరిలో చేసినటువంటి స్ప్రేయింగ్ ఏం చేశారు మీరు? ఇప్పటి వరకు ఈ తోట ఈ విధంగా ఉంది. మంచి పెద్ద మందులే కొట్టారన్నమాట. సో తగ్గడు మీ ముడతను తట్టుకొని నిలబడదా వెరైటీ? అవును, ముడతకి ఇట్లా మంచిగానే ఉన్నది. పెయిన్ కూడా అంత మామూలుగా ఒకసారి కొట్టేస్తే మంచిగా చాలా రోజుల దాకా గ్రోత్. ఒక 10 రోజుల వరకు గ్యాప్ అయితే వస్తుంది మీకు. అవునవును, 10 రోజుల గ్యాప్ కొట్టుకుంటారు. అంటే 100% ముడతను తట్టుకొని నిలబడదు అనేది మనం 100% చెప్పుకోవచ్చు. సో ఎక్కడైనా వైరస్ లాంటిది బొబ్బెర లాంటివి ఎక్కడ లేదు. ఎక్కడ మొత్తం సరౌండింగ్ మొత్తం చూడొచ్చండి. టోటల్ బిట్ లో మీరు ఎక్కడ చూసుకున్నా గానీ వైరస్ అయితే అసలు ఎక్కడ కూడా లేదు, కనబడలేదు. ఎక్కడైనా విల్టు అంటే చనిపోవడం లాంటిది, మొక్క చనిపోవడం కానీ ఆ ప్రభావం అంటే విల్టును తట్టుకొని నిలబడ్డది, వైరస్ ని తట్టుకొని నిలబడ్డది, ముడతను తట్టుకొని నిలబడ్డది చెప్పుకోవచ్చు. సో అనగారు ఇది మనకు చెట్టు జాతి అంటారా, తీగ జాతి అంటారా? ఇది తీగ జాతి. సో మంచి అల్లుకుంటది అంటారా? అల్లుకుంటది. అలాగే తీగ జాతి అని ఏమన్నా దూరం కనిపేమన్నా ఉంటుందా? దూరం కనిపించలేదు, దగ్గర కనిపి గనుపు దగ్గరే. కాయ సైజ్ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. క్వాలిటీ అన్ని తేజాలలో కలిసిపోయేటట్టున్నది. తేజాల్లో కలిసిపోయేటట్టు. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే బయట కనుక మనం తేజ రకాలు చూసుకుంటే చాలా మందాలు వస్తున్నాయి కాయలు. ఇక్కడ చూసుకున్న సన్నగా కాయ చాలా మంచిగా నిండుగా ఉంది. అది కూడా
కాయ సన్నగా మరియు నిండుగా ఉంది, మంచి గింజ శాతం కూడా వచ్చేటువంటి అవకాశం. ఈ వెరైటీ కనుక వెళ్ళినట్లే మంచి రేటు పడేటువంటి అవకాశం అయితే 100% ఉంటుంది. ఎందుకంటే కాయ తేజ రకంలో ఎంత సన్నగా ఉంటే దానికి అంత మంచి గిరాకీ అంత మంచి రేట్ అయితే పలికేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్న ఈ వెరైటీని అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు అన్న. ఈ యొక్క వెరైటీ అయితే మీరు తీసుకున్నది హాసికా డబల్ 2 అన్న. ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్న మీరు? సికింద్రాబాద్ భవానీ షాప్ నుంచి తీసుకురావడం జరిగింది. సికింద్రాబాద్ షాపు మనకు భవానీ ఫెర్టిలైజర్ నుంచి తీసుకురావడం అయితే జరిగింది మొత్తానికి. సో అన్న చెప్పి తీసుకురావడం జరిగిందా, లేకపోతే ఈ వెరైటీ ఆల్రెడీ మీకు అవగాహనతో తీసుకున్నారా మీరు? అన్న బాగుంటుందని చెప్తేనే చేసుకుని ఆయన మీకు చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆయన చెప్పినట్టుగా ఇక్కడ మాట నిలబడ్డదంటారా? నిలబడ్డది. మంచి కాపాయి నిలబడ్డది. ఈ రోజులలో పెయిన్ కి తట్టుకున్నదంటే ఈ రోజులలో అంతా మాడిపోయేటి. సో సరౌండింగ్ ఎటు చూసుకున్న తోటలు అయితే పూర్తిగా మాడిపోయి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్న నాకు కూడా యాక్చువల్ నేను వస్తా ఉంటే అన్ని తోటలు ఇక్కడ మొత్తం మొత్తం తోటలు మాడిపోయి ఉన్నాయి. ఇక్కడ వీడియో చేయడానికి ఒక తోట ఆడుంది అన్నట్టు చెప్పుకుంటా వస్తా అంటే. సో అక్కడ నుంచి సరౌండింగ్ ఇక్కడ రాగానే ఈ తోట కొంచెం పచ్చ కనబడదు నాకు. నీరుడు ఈ రోజులలో కూడా ఇదే గెట్టు మాకు మొత్తం మేసిపోయింది. అంత మొత్తం వేసిపోయింది. ఈ సంవత్సరం అయితే తట్టుకొని చూడండి ఎట్లా పచ్చగా ఉన్నదో, మంచి పచ్చగా నిగనిగలాడుతా ఉందండి. మీరు ఒకసారి అన్న ఇటు ఒకసారి చూపించండి ఒకసారి. సో చూసుకున్నట్లయితే మొత్తం కాపు మీరు చూసుకున్నట్టు అద్భుతమైనటువంటి కాపు ఉందండి. ఇక్కడ చూసుకున్న మంచి కాపు, పచ్చికాయ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే వెనకేసుకున్నారన్న మీరు తోట? చాలా వెనక, పెద్ద వర్షం వచ్చిన తర్వాత 10-15 రోజులకి వేసిన. సో ఎన్ని రోజుల తోట అంటారు ఇది మొత్తానికి? ఉంటుందన్న 4 నెలలు. ఒక 4 నెలలు దగ్గరకు ఉండొచ్చు అంటారు. అంటే 4 నెలలు దాటలేదు, 4-5 మధ్యలో అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఎంత పండుకాయ ఉందో అంతకు మించి పచ్చికాయ అనేది అధికంగా ఉందండి. జడక దగ్గర గనుపు ఉంది, చాలా అద్భుతం. ఇంకా పైన ఫ్లవరింగ్ ఉంది, కాపు అనేది ఇంకా పిందెలు పడతా వస్తా ఉంది. సో వెరైటీ అయితే చాలా బాగుంది. సో అన్నగారు మీకు అందించింది అన్నగారా? సో అన్న నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? విజయ్ కుమార్ అన్న. ఎక్కడన్నా మంది? సికింద్రాబాద్ తండా. ఓకే, ఇది మన భవానీ ఫెర్టిలైజర్ షాప్. సో అన్న ఎలా ఈ వెరైటీ మీకు ఎక్కడ నుంచి లభ్యం అవుతుంది, ఏ విధంగా మీరు రైతులకు అందిస్తున్నారు అన్న? ప్రణవ్ హైటెక్ కంపెనీ వాళ్ళది ఇది. మనం కూడా కొంచెంగా చేద్దామనే ఉద్దేశంతో తక్కువ మోతాదులో ఇచ్చాము ఫార్మర్లకి. ఓకే, ఇక్కడ కొంగర్గిద్ద అనే విలేజ్ లో 10 మంది ఫార్మర్లకి ఇచ్చాము. వాళ్ళ ఇది ఈసారి హాసికా డబల్ 2 అనే వెరైటీని ఎందుకో నేను ఇంట్రెస్ట్గా తీసుకున్నాను. ఇక్కడ కొంగర్గిద్ద అనే విలేజ్లో ఒక 5 to 10 మెంబర్స్కి ఇచ్చాము. అంతటా బాగానే ఉంది. కాకపోతే ఫార్మర్ యాజమాన్యంని బట్టి క్రాప్ మెయింటెనెన్స్ ఉంటుంది. అందులో మా అన్న వచ్చేసి డోమేస్ అని చెప్పేసి అన్నకి ఇచ్చాము. ఆయన కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా కూడా నేను ఇబ్బందిగానే ఇచ్చాను. ఒక 5-10 ప్యాకెట్లు ఇచ్చినాము, బాగానే ఉంది. ఇప్పుడు చూసాము, మీరు కూడా చూస్తున్నారు కదండి, చాలా బాగుంది క్రాప్ కానీ కింద నుంచి యూనిఫామ్ సైజ్ రావడం కానీ ఇప్పటి వరకు నీట్గా ఉందంటే అసలు మిరాకిల్ అనుకోవచ్చు. అది ఈ సమయంలో కూడా చాలా క్లీన్నెస్ గా రావడం అనేది జరిగింది. అవునండి. సో అన్న ఇప్పుడు ఈ వెరైటీ మీరు గతంలో ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క చోట కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఇచ్చిందా, లేకపోతే ఎటువైనా అవకతవకలు ఏమైనా ఉన్నాయా? అంతకు ముందు కూడా అలానే ఉంది, కానీ హాసికా డబల్ 2 వెరైటీని మాత్రం మనం అంత పర్ఫెక్ట్ గా ఫీల్డ్ లెవెల్లో చూడలేదు ఎప్పుడు నేను. ఈసారి ఎందుకో చూశాను, బయట కూడా బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం అన్నది ఇప్పుడు చూస్తున్నా కదా చాలా బాగుంది. సో అన్ని చోట్ల కూడా ప్రెసెంట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సో అన్న ఇప్పుడు ఈ మీ మాటల్లో ఎంతవరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది? మనం చూసిన ప్రకారం అయితే 30-35 అనుకోవచ్చు అండి. అంత 40-50 అంటే కష్టం, కానీ 30 నుంచి 35 మధ్యలో అయితే పక్కా వస్తుంది. ఆ రకంగా మనకు కాపు ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా 30 నుంచి 35 వరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం. ఈ క్రాప్ కూడా ఇంకో నెల వరకు ఉంటుంది, ఇలానే మెయింటైన్ చేస్తే ఇంకా 1 month వరకు ఉంటుంది. సో ఆ ఫ్లవరింగ్ అని ఆ కాయ రావడం, ఎందుకంటే ఇంకా పచ్చికాయలు ఇంకా అలానే ఉన్నాయి, సగం పచ్చికాయలు ఉన్నాయి. వచ్చేసి పండుకాయ కంటే పచ్చికాయ అధికంగా ఉంది. అవును. సో కాబట్టి మనకి ఇంకా మంచి పైన మళ్ళీ ఇంకా పూత ఫ్లవరింగ్ పిందెలు అనేవి అధికంగా ఉన్నాయి. ఇది కూడా కలిసి వస్తుంది. సో కాబట్టి ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి డేట్ 6వ తారీఖు 2వ నెల 2025 ఈనాటి కూడా ఇంత మంచి ఫ్లవరింగ్ కాపుతో ఉన్నటువంటి ఈ తోట ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఆ 30-35 కూడా దాటి అధిగమించేటువంటి అవకాశం క్లియర్ గా కనబడుతుంది. ఇదండి. సో మనం క్లియర్ కట్గా ఈ యొక్క ప్రణవ్ హైటెక్ సీడ్ వారి హాసికా డబల్ 2 గురించి అయితే క్లియర్ కట్ తెలుసుకోవడం జరిగింది. సో అన్నగారు వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ భవానీ ఫెర్టిలైజర్లో తీసుకోవడం జరిగింది. సో వెరైటీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మనం కూడా గత ఒక 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రణవ్ హైటెక్ సీడ్ని అందిస్తున్నామని అయితే మీకు ప్రీవియస్ వీడియోలో కూడా తెలపడం అయితే జరిగింది. ఈ ప్రణవ్ హైటెక్ సీడ్ నుంచి వచ్చినటువంటి వెరైటీ ఏదైతే ఉన్నాయో నేను అందిస్తున్నటువంటి గత 3 సంవత్సరాల నుంచి, అంటే అంతకు ముందు ఓంకార్ సీడ్ కిందకి అయితే ఉండేటువంటి ఈ యొక్క సీడు ప్రణవ్ హైటెక్ సీడ్ కిందకి అయితే రావడం జరిగింది. అప్పటి గత చరిత్రలో కూడా ఈ యొక్క పెద్ద కంపెనీలు, చాలా పెద్ద కంపెనీలతో కంటే కంపారిజన్ కూడా అధిక స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓంకార్ కంపెనీ ఇప్పుడు ప్రణవ్ హైటెక్ అనేటువంటి పేరుతోటి మార్కెటింగ్లో ఉందండి. సో మంచి రకాన్ని అయితే అందిస్తారు. సో వీళ్ళ దగ్గర నాకు నచ్చిన వెరైటీ ఏంటంటే వాళ్ళు
చెప్పినట్టుగా అక్కడ జర్మినేషన్ కావచ్చు అండ్ ఇక్కడ ఏదైనా కానీ దిగుబడి విషయంలో కావచ్చు అద్భుతంగా ఉంటుందండి. సో కాబట్టి నేను ప్రణవ్ హైటెక్ సీడ్ అయితే ఖచ్చితంగా ఎప్పటికి కూడా గత 3 సంవత్సరాలు చేస్తున్నా ఇంకెప్పటికి కూడా చేస్తూ ఉంటానని వారు కూడా ఈ యొక్క మాటను నిలబెట్టుకొని ఈ విధమైనటువంటి క్రాప్ ఈ విధమైన దిగుబడి వచ్చేలా రైతులకు మంచి జరిగే విధంగా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతో కోరుకుంటూ ఈ యొక్క సీడ్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకైతే అందిస్తాను. మనొక రైతులు కూడా 100% ఈ యొక్క హాసికా డబల్ 2 ప్రణవ్ హైటెక్ సీడ్ నుంచి వచ్చినటువంటి హాసికా డబల్ 2 అయితే ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకోవచ్చండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఇవాళ వీడియోలో మనం తెలుసుకునే విషయం. మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.